కఠినులు కొరడాలతో నిన్ను కొట్టినా నీ ప్రజలే నిన్ను దూషించినా. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా దీక్ష చేపట్టడం అనేది ఒక ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం. ఈ తపస్కాలంలో, దీక్షాకాలంలో పోయిన సంవత్సరంలాగానే మా న్యాయంపల్లి విచారణ, క్రీస్తులో నూతనీకరణ సువార్త మహాసభలు అని పేరు మీదుగా పోయిన సంవత్సరం సువార్త కోటలు ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా క్రీస్తులో నిరీక్షణ జూబిలీ మహాసభలను ఏర్పాటు చేసుకున్నాం. దేవుని కృప వలన, దేవుని ఆశీర్వాదాల వలన ఈ నిరీక్షణ జూబిలీ మహాసభలు చక్కగా జరుపుకోవటానికి మేమందరం విచారణ కుటుంబ సభ్యులముగా సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఈ క్రీస్తులో నిరీక్షణ జూబిలీ మహాసభలు ఈ నెల మార్చి 10, 11, 12 తారీఖులు అనగా సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు కూడా క్రీస్తుల నిరీక్షణ జూబిలీ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు కూడా బలమైనటువంటి వాక్య పరిచర్య, ఆత్మశక్తి కలిగినటువంటి వాక్య పరిచర్య, స్వస్థతా వరం కలిగినటువంటి గురువుల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మొదటి రోజు అనగా మార్చి 10వ తారీఖు సోమవారం రెవరెండ్ ఫాదర్ లాము జయరాజు ఫాదర్ గారు, నూజుడు విచారణ గురువులు వికార్ ఫోరెన్ గారు విచ్చేస్తూ ఉన్నారు. అలాగే రెండవ రోజు బలమైన ఆత్మశక్తి కలిగినటువంటి గురువులు రెవరెండ్ ఫాదర్ డానియల్ గారు విజయవాడ మేత్రాసన నుంచి వస్తూ ఉన్నారు. కాబట్టి 2 రోజులు కూడా వాక్య పరిచర్య అద్భుతంగా ప్రజలందరూ కూడా అందించబడుతూ ఉంది. పాప సంగీతలు చేసే అవకాశం ఉంది. దివ్య సత్ప్రసాద ఆరాధన జరుగుతూ ఉంది. శిలువ మార్గాలు జరుగుతూ ఉన్నాయి. చక్కగా విచారణ సంగతులు, ఇతర గ్రామాల నుంచి వచ్చేటువంటి వారు కూడా ప్రేరణ కలిగిన వారు చక్కగా పాటలు పాడేటువంటి అవకాశం ఉంది. ఈ విధముగా ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి మా న్యాయంపల్లి విచారణలో. కాబట్టి 3వ రోజు కూడా విశాఖపట్నం అగ్రపేట నుంచి సమిష్టి దివ్య పూజబలి అంటే పండగ దివ్య పూజబలి జరిపించడానికి రెవరెండ్ ఫాదర్ జొన్నాడు జాన్ ప్రకాష్ ఫాదర్ గారు, విశాఖ అగ్రపేట ఛాన్సలర్ ఫాదర్ గారు ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ 3 రోజులు మా విచారణ పండుగలుగా జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ 3 రోజుల ఆధ్యాత్మిక నిరీక్షణ కూటాలు చక్కగా జరగాలని మీ వంతు సహకారం అందించండి. మీ ప్రార్థన సహాయం అందరికి అందించండి. కాబట్టి ఈ 3 రోజుల నిరీక్షణ జూబిలీ మహాసభల కోసం మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ విచారణలో దీక్ష చేపట్టినటువంటి బిడ్డలందరినీ కూడా ప్రేమతో ఇక్కడికి పంపించవలసిందిగా విచారణ గురువులను వేడుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈ 3 రోజుల కూటాలకి చక్కగా సహకరించండి, తోడ్పడండి. ప్రేమపూర్వకంగా క్రీస్తు ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాము. విచారణ గురువుగా రాచుడి బాలసం ఫాదర్ గారిని నేను, అలాగే అలోషియస్ అమ్మగారులు, ఆపరేషన్ మాస్టర్లు, సంఘ పెద్దలు, దీక్షపరులు, దేవమాస సభ్యులు, యువతి యువకులు అందరం కూడా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. దేవునికి వందనాలు. అన్యాయపు తీర్పుకు గురి అయినా దుండగులు నిన్ను గేలి చేసిన శత్రువుల హింసకు నలిగిపోయినా సిలువ భారము కృంగదీసిన నా రక్షణకై నీవు ఊపిరిని విడిచితివా తుది శ్వాసగా.